శ్రవణ్ గారు, సో నమస్కారం. నిన్న మాట్లాడుకున్నాం మనం లైవ్ షోలో. మళ్ళీ వాళ్ళ హైకోర్టు ఇప్పుడు రేజ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు విన్నారు. మీరు కూడా స్వతహా న్యాయవాది. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి హైకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ మీద? ఐ థింక్ నిన్న భరత్ గారు, నిన్న మనము చర్చలో మాట్లాడుకున్నటువంటి స్థూలమైన అంశాలే ఇవాళ హైకోర్టు కూడా లేవనెత్తింది. ఏ రకంగా మీరు గవర్నర్ దగ్గర ఏ అంశం మీద అయితే మీరు జీవో పట్టుకొచ్చినారో ఆ అంశానికి సంబంధించిన అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఈ జీవో పట్టుకొస్తారు అని చెప్పని అడిగినట్టుగా వార్తల్లో చూస్తా ఉన్నాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ నిన్న మనం మాట్లాడుకున్నదే మొత్తానికి కోర్టు కూడా అభిప్రాయపడ్డది. నాట్ ఓన్లీ కోర్ట్, దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి లీగల్ ఎక్స్పర్టీజ్ అందుబాటులో లేదు, ప్రత్యేకమైన రాజ్యాంగం, ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా వాళ్ళు అమలు చేస్తా ఉన్నారా తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఏ మాకరీ ఆఫ్ దిస్ ఎంటైర్ బ్యాక్వర్డ్ క్లాస్ 42% సో కాల్డ్ రిజర్వేషన్. ఇది మొత్తానికి ఒక రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ బీసీల యొక్క భావోద్వేగాలను రెచ్చతో ఆటాడుతున్నారు. తప్పనిసరిగా ఇది న్యాయపరంగా వీళ్ళు తీసుకున్న చర్యను నాకు తెలిసి ఎనీ సెన్సిబుల్ పర్సన్, దానికి న్యాయవాదులు కూడా అవసరం లేరు. మీరు ఇప్పుడు ఇంతసేపు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పినటువంటి ఒక అంశాన్ని గనక రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా బసవరాజ్ సారన్న కూడా చర్చకు వచ్చినట్టున్నాడు. మా సారన్నకైతే అన్ని తెలుసు. ఆయన హి హస్ బీన్ అ ఛాంపియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో ఆయనకు అన్ని తెలుసు. అశరత్ అన్న కూడా వచ్చినట్టున్నాడు, వెరీ హ్యాపీ. ఎవరైనా లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ ప్రభుత్వం బీసీలతో ఆటాడుతున్నది, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్స్ తో ఆటాడుతున్నది, ఒక పద్ధతి లేకుండా, ఒక కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ప్రాసెస్ లేకుండా ఆటాడుతా ఉన్నారు. మొట్టమొదలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బిల్స్ పంపించినారు. ఆ బిల్స్ ఏమైంది ఇంతవరకు చెప్పలే. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారిని ఎవరో జర్నలిస్టులు అడిగితే వాళ్ళు ఏదో అడుగుతారు, మేమేదో చెప్తామండి అని చెప్పని వాళ్ళిద్దరి ప్రైవేట్ ఎఫైర్ అయినట్టుగా దాన్ని ఢిల్లీలో దాటవేతకు పాల్పడ్డారు. అండ్ నో బడీ నోస్ వాట్ హ్యాపెన్ టు దాట్. రెండవది, దాని తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, దాని తర్వాత మళ్ళా బిల్లులు అన్నారు, ఇప్పుడు జీవోలు అంటా ఉన్నారు. అసలు తలా తోకా లేకుండా ఒక తుగ్లక్ చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. నేను ఇంత పెద్ద పదం ఎందుకు వాడుతా ఉన్నాను అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ ఇండివిజువల్, ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదండి. ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా అణగదొక్కబడుతున్నటువంటి ఒక బహుజనులకు మేమెంతో మాకెంతో అనేటువంటి ఒక నినాదం, ఉద్యమం అనేటువంటి స్ఫూర్తితో వస్తున్నటువంటి ఈ రిజర్వేషన్లు, దీన్ని నువ్వు ఆట ఆడుతున్నారు. ఇవాళ చిన్నపిల్లలు ఆట ఆడుకున్నట్టుగా ఆట ఆడుతా ఉంది ప్రభుత్వము. దురదృష్టకరం. దిస్ విల్ నాట్ సర్టన్లీ స్టాండ్ ద స్క్రూటినీ ఆఫ్ ద లా అండి. అది మీరు ట్రిపుల్ టెస్ట్ గవాయి, ట్రిపుల్ టెస్ట్ సూత్రమైనా పర్వాలేదు, లేకపోతే గవర్నర్ యొక్క విస్తృత అధికారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు తుంగలో దొక్కేస్తారు. డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది, పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి, పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. ఎస్ శ్రవణ్ గారు కంటిన్యూ చేయండి. అంటే ఎవరు ఏమనుకొని ఆట ఆడుతున్నారో, ఎందుకు ఇట్లా ఆట ఆడుతున్నారో ఎవరికి అర్థం కానటువంటి ఒక పరిస్థితి. మీరు కనుక చూసినట్టయితే సార్, భూసాని వెంకటేశ్వరరావు కమిటీ రిపోర్ట్ ఎన్ని రోజుల తర్వాత వేసినారు, ఎన్ని కష్టాలు పడితే వేసినారు మీరు చెప్పండి. ది ఫస్ట్ జడ్జిమెంట్ డెడికేటెడ్ కమిషన్ వేయాలా అకార్డింగ్ టు ద ట్రిపుల్ టెస్ట్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు బీసీ కమిషన్ ద్వారానే మేము జరిపిస్తాము అని చెప్పని తూతూ మంత్రంగా చేస్తే, మళ్ళా ఆర్ కృష్ణయ్య గారి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారి జడ్జిమెంట్ ను రిఫరెన్స్ లో పెట్టి మేము డెడికేటెడ్ కమిషన్ ఇస్తామని అన్నారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఎంత డేటా సర్వే చేసిందా, ఎంత మందిని కలిసింది, ఏం డేటా అనలైజ్ చేసింది, ఏం ఇంటర్ప్రిటేషన్ చేసింది ఎవరికి తెలియదు. ఆ రిపోర్ట్ ఇట్ ఈస్ నాట్ కెప్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, బట్ దట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, కంచైలే గారు, మిగతా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దలకు అందరికి ఇచ్చినారు. వాళ్ళు ఏం చేసినారో తెలియదు, వాళ్ళు మాత్రం అంత బాగుంది, రిపోర్ట్ గొప్పది అని చెప్పని వాళ్ళు స్టాంప్ వేసినట్టుగా గతం ఎప్పుడో చూసినాము. ఇవాళ నిన్న ఇచ్చిన జీవోలోనేమో మాకు జూలైలో భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఇది ఒక డ్రామా లెక్క నడిపిస్తా ఉన్నారు. అకౌంటబిలిటీ లేదు, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేదు,
చట్టాల పైన గౌరవం లేదు, బీసీల పైన అసలుకే గౌరవం లేదు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఈ చిల్లర ఆట ఆడుతా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే పాల ప్యాకెట్ బ్యాచ్లు తయారైపోయినాయి. జేబుల ఫోటో, పాల ప్యాకెట్, పూలు పట్టుకొని వాళ్ళ పూలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నారు. విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2018లో రాసిన వాడిని, నేను కూడా ఒకడిని. అప్పుడు మీరు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేము పర్సెంటేజెస్ డిఫైన్ చేయలే. ఇక్కడ పెద్ద డ్రామా, అది కూడా చెప్తున్నా మీకు. ఈ 42% అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం. శరతన్న ఈజ్ అ లీగల్ ఎక్స్పర్ట్, హీ షుడ్ కమెంట్ ఆన్ ఇట్ సబ్సిక్వెంట్లీ. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ 42%? దానికి ముందే అధ్యయనం జరిగితే అధ్యయన పర్యవసానంగా వెనుకబాటుతనాన్ని గుర్తించి యూనిట్ వైజ్, వార్డు వైజ్, లేకపోతే యూనిట్ వైజ్ వెనుకబాటుతనాన్ని గుర్తించి దాని అనుగుణంగా సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పని పైకి రావాలా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాసుకున్నట్టుగా బీసీ డిక్లరేషన్ అని రాసుకుని దాంట్లో 42 అని నువ్వు దాన్ని జస్టిఫై చేయడం కోసం భూసాని, దాన్ని జస్టిఫై చేయడం కోసం ఇంకోళ్ళు అని చెప్పని ఆటలాడుతా ఉన్నారు. ఏది ముందు చేయాలా, ఏది తర్వాత కూడా చేయాలనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ డిసిప్లిన్ లేదు. ఒకసారి సారే గారు ఉన్నారు, అడుగుదాం. బసవరాజ్ సారే గారు ఒక్క మాట, ఒక్క 30 సెకండ్ భర్తన్న 30 సెకండ్ చెప్పండి. సారన్న ఉన్నాడు, ఈ షుడ్ ఆల్సో ఆన్సర్. ఆయన కూడా జీవితం అంతా ఎంబీసీల కోసం కొట్లాడిన ఆయన. భరత్ గారు, నాకు 8 గంటలకు వేరే ఛానల్ కేటగరైజేషన్ జరుపుతా అని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసుకున్నారు. బీసీ డిక్లరేషన్ లో కూడా కేటగరైజేషన్ చేస్తా అని చెప్పని రాసుకున్నారు. ఎందుకండి కేటగరైజేషన్ గురించి మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ? అంటే ఎంబీసీలో 40%, 40-50% ఉన్న ఎంబీసీల ఓట్లు వద్దా? వాళ్ళ మనుషులు గారా? అంటే సబ్ కేటగరైజేషన్ ఉండాలి రిజర్వేషన్ 42%. అఫ్ కోర్స్ ఉండాలా. ఇవాళ 130 కులాలు ఉంటే ఆ 130 కులాలలో దాదాపు 100 కులాలకు పైచిలకు కనీసం వార్డు మెంబర్ కాకుండా ఈ భారతదేశంలో వాళ్ళు కూడా పౌరులైన అనేటువంటి ఒక దిగజారినటువంటి ఒక దారిద్ర్యకరమైన పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నప్పుడు నువ్వే మేనిఫెస్టోలో పెట్టుకుంటావు, సామాజిక న్యాయం చేస్తా అని చెప్పనంటావు, నీ డిక్లరేషన్ లో పెట్టుకుంటావు. వై ఇస్ దట్ యు నాట్ టాకింగ్? భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేవు? భూసాని వెంకటేశ్వరరావులో ఎంబీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పిండా? ఇవ్వద్దు అని చెప్పని ఏమైనా ప్రభుత్వం తన పైన ఒత్తిడి పెట్టిందా? ఏ బేసిస్ మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో దానికి చాపా వేయించుకున్నావు? ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టావు? ఏం డ్రామా ఇది? కోర్టు అడిగే ఇవాళ బల కొట్టింది కదా. ఒక్కసారి మీరు అడిగిన పాయింట్స్ మీద ఒక్కసారి బసవరాజ్ సారే గారిని అడుగుదాం. సారే గారు, నమస్కారం.